బీసీ లీడర్లు ఏకమయ్యేనా? 42% రిజర్వేషన్లపై పార్టీల వారీగా చీలిన బీసీ నేతలు హైకమాండ్ల మెప్పు కోసం ఎవరికి వారే యమునా తీరే. పార్టీలకు అతీతంగా ఢిల్లీకి తల్లి రావాలని ఇప్పటికే బీసీ మంత్రుల పిలుపు. వెళ్తే అధిష్టానాల కోపం, వెళ్లకుంటే రాజకీయంగా నష్టం. సంకట స్థితిలో బీజేపీ, బీఆర్ఎస్, బీసీ నేతలు మొత్తానికి ఏం రాసుకొచ్చారయ్యా అని కొత్తగా ఆలోచిస్తే సంకట స్థితిలో బీజేపీ, బీఆర్ఎస్, బీసీ నేతలు ఉన్నారని చెప్పేసి ఇంకా లాస్ట్కి బీఆర్ఎస్, బీజేపీ, బీసీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నది వెలుగు. ఇకనైనా ఏకతాటిపైకి రావాలంటారా బీసీ సంఘాలు. అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు సీఎం లేఖలు. బీసీ రిజర్వేషన్ బిల్లులపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. పార్లమెంట్లో ఎంపీలతో వాయిదా తీర్మానం. జంతర్ మంతర్ దగ్గర ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలతో ధర్నా. రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లులకు ఆమోదం తెలపాలని వినతి పత్రాలు ఇవ్వడం లాంటి కార్యాచరణ రెడీ చేసింది. కాగా ఈ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆయా పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేకంగా లేఖలు రాయాలని భావిస్తున్నారు. రిజర్వేషన్లపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని మరోసారి చాటి చెప్పడంతో పాటు అన్ని పార్టీలు కలిసి వస్తే కేంద్రంపైకి మరింత ఒత్తిడి తెంచవచ్చు అని అంచనా వేశారు. అయితే ఇక ఈడేం మాట్లాడుతూ ఉన్నారంటే 5, 6, 7వ తేదీలలో గల్లీల పనిచేయని బిల్లు ఢిల్లీలో పోయి ఇలా పెడతారంట. పెద్ద సొల్లు. కాంగ్రెస్ వాళ్ళు సొల్లు పెట్టడానికి ఢిల్లీ పోతా ఉన్నారు. బీసీలంతా రావాలా అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు అది 42% రిజర్వేషన్ కాదు. ఎక్కడి నుంచి అవుతుందో ఒకసారి కాంగ్రెస్ నేతలు క్లియర్గా మాట్లాడాలి. 9th షెడ్యూల్ అంటారు. దానిలో చాలా ప్రాసెస్ ఉంటుంది. 9th షెడ్యూల్ అన్నప్పుడు మరి డైరెక్ట్ రాజ్యాంగ ఆమోదం లేకుండా డైరెక్ట్ చేస్తామని చేసుకోవచ్చు కదా. దాని చట్టబద్ధత లేనప్పుడు ఏ విధంగా పోరాడే? ఏదో వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ ఊబులాట అంతే. బీజేపీ సపోర్ట్ చేస్తలేదు, బీజేపీ మీద విషంగమ్మనికే, బీఆర్ఎస్ మీద సపోర్ట్ చేస్తలేని బీఆర్ఎస్ వాళ్ళ మీద చెప్పనీకి ఎవరు తెలియదా? ఏ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది అని తెలియదా? అసెంబ్లీ పెట్టిరు, బిల్లు పాస్ అన్నారు, వెళ్ళిపోయారు. దాని చట్టబద్ధత ఎట్లా సార్ చెప్పాలి కదా, వినాలే కదా, క్లియర్గా అర్థం చేయాలి కదా. దాన్ని అర్థం చేసుకొని ఒక పీపీటీ తయారు చేసి చూపించాలి కదా. అంటే ఇట్లా నిలబడి మాట్లాడు కాదు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల సంకటంలో సంక్లిష్ట పరిస్థితులు. ఎందుకు సంక్లిష్ట పరిస్థితి? అది జరగదు కదా. ఎక్కడి నుంచి ఎట్లా జరుగుతుంది? ఆ స్లాబ్ ఎంత ఉన్నది? రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీలారా. కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి 6 గ్యారెంటీల రూపంలో ఆల్రెడీ మనల్ని మోసం చేసింది. నెరవేర్చక ఇంకా జాడిచ్చి తన్నింది. ఇప్పుడు బీసీ అని చెప్పి కపట ప్రేమ చూపించి ఎన్నో సర్పంచులను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. మీకు నచ్చినోనికి ఓటేయిరి, మనసుకు అనిపించినోనికే మాట్లాడు. అంతేగాని ఇప్పుడు గనక ఛాన్స్ మిస్ అయిందంటే ఈ 5 సంవత్సరాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఇంటి చుట్టూ తిరగాలే. ఫస్ట్ పాయింట్, ఎమ్మెల్యేలు అంటే ఇంకో 2-3 సంవత్సరాలు ఉన్నారు. ఆ 3 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళు ఎట్లా ఉంటారు అనుకో 3 సంవత్సరాలు. ఇదే జరిగేది. ఇంతకంటే మించి ఏమైనా జరుగుతుందా అంటే ఇంకోటి ఏం జరగదు. ఇక్కడ బీసీ బిల్లు పాస్ కావడానికి ఆస్కారం లేదని చిత్రగుప్తి ఏనాడో చెప్పింది, విత్ చిట్టాతో చూపించింది. వీళ్ళు ఏదో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ స్థానికులలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడితే ఎక్కడి నుంచి అవుతుందని తెలియలేదా? ఎవరికి సోయలేదనుకుంటారా? ఇంకా అసలు దానికి చట్టబద్ధత లేనప్పుడు ఎట్లా అవుతుంది? ఆర్డినెన్స్ ఎందుకు పాస్ కావాలా? ఇవన్నీ తెలియదు అనుకుంటారా?